ఎవ్రీ ఇయర్లానే మేము కూడా చేసుకుంటాం. అండ్ అలానే నిన్న నైట్ నుంచి ఏమేమి సర్దుకున్నాము అని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తాను. అండ్ నోములు వచ్చేసి ఇక్కడ చేసుకోవట్లేదు, మా సొంత ఇంట్లో అయితే నోములు చేసుకుంటున్నాము. అంటే నోములకి శుభ్రంగా చేసుకోవాలి కదా, ఇంకా ఇక్కడ కుదరదు అని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడే నిన్న అయితే వెళ్ళి క్లీన్ చేసి వచ్చేసాను. ఇంకా ఈరోజు అయితే ఇప్పుడు వెళ్తున్నాము, మా పిన్ని వాళ్ళు మేము కలిసి అయితే చేసుకుంటాము. ఫుల్ డీటెయిల్గా అయితే చూపిస్తాను, చేయలేదు. ఇంకా మా ఇంట్లో ఎన్ని గ్రోసరీస్ ఉన్నా సరే అప్పటికప్పుడు అయితే మేము తెప్పించుకుంటాము ఇలా పండగలు వచ్చినప్పుడు ఫ్రెష్గా. ఎందుకంటే కనుక సో రెగ్యులర్గా మనం కిచెన్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇంకా పూజలు అప్పుడు అవి యూజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా అయితే తెప్పించుకుంటాము. అండ్ బెల్లం, శనగపప్పు, మినప్పప్పు, పొట్టు పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా తెప్పించుకున్నాము. రేపు ఏమేమైతే యూజ్ అవుతాయో అవి తెప్పించుకున్నాము. ఇంకా పిల్లల కోసం అయితే మా డాడీ ఇంకా ఫ్రూట్స్, గోవాస్ అండ్ కాసిరేంగాయలు అండ్ దీపం పెట్టడానికి ఉసిరికాయలు కూడా తెమ్మన్నాను, అవి. అండ్ అలానే వెజిటేబుల్స్ కూడా తెచ్చారు. చాలామంది కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఫాస్టింగ్ ఉండి నైట్కి తింటారు కదా, సో మేమైతే ఇంకా మజ్జిగ పునుకులు ఇలాంటివి అయితే టిఫిన్ ఇంకా ఇది చేసేస్తాము, లేకపోతే బూరెలు అయితే తినేస్తాము. మా మమ్మీ వాళ్ళకి వచ్చేసి అరిసెలు, బూరెలు, మాకు వచ్చేసి బూరెలు ఒకటి. ఇంకా మా వారు వచ్చేసి ఎర్లీ మార్నింగే పువ్వులు కూడా తీసుకొచ్చారు. అండ్ అలానే మేమైతే ఇంకా మా ఇంటికి పట్టుకెళ్ళడానికి బట్టలు కూడా సర్ది పెట్టేసుకున్నాము. ఎప్పుడు కూడా ఎప్పుడు కాలువ స్నానానికి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా నోములకి కావాల్సిన పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాము. ఎందుకంటే కనుక నోములకి చాలా పరిశుభ్రంగా చేయాలి కాబట్టి. ఇంకా పప్పులు అవన్నీ నానబెట్టేసుకున్నాము నిన్న నైటే. ఇంకా బూరెల కోసం అయితే మేము బియ్యం కూడా నానబెట్టేసుకున్నాము. పువ్వులు కూడా మా వారు తీసుకొచ్చినవి అయితే నేను బాక్స్లో వేశాను. ఇంకా అక్కడికి కూడా పూజకు పట్టుకెళ్ళడానికి అయితే పెట్టేశాను. ఇంకా కోన్ కూడా నేను నైట్ అయితే పెట్టుకున్నాను. గోరింటాకు కోసం ట్రై చేశాను, బట్ ఎక్కడైతే నాకు దొరకలేదు. ఇంకా పిల్లల కోసం అయితే ప్రౌట్స్ కూడా ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇంకా నా దగ్గర పెసలు, శనగలు ఉన్నాయని చెప్పేసి వాటితో పాటు పల్లీలు కూడా నానబెట్టేశాను. ఇంకా తర్వాత అవి ఎర్లీ మార్నింగే వాష్ చేసేసి మనం గుడ్డలో కాటన్ క్లాత్లో మనం టైట్గా అయితే చుట్టినట్టయితే ఇంకా నెక్స్ట్ డేకి మొలకలు అయితే వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్లీ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ హౌస్ అయితే మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలా సొంత ఇంట్లో ఏదైనా పూజలు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా మా పాపనైతే అసలు ఎక్కడ ఎవరు వదలలేదు. ఇంకా వచ్చిన వెంటనే పాప కూడా ఆడుతుంది. ఇంకా పీటలు, బుట్టలు, దేవుడు ఫొటోస్ ఇవన్నీ కూడా మొన్న అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను కదా, అవి అయితే తీసేసి ఇప్పుడు దేవుడి దగ్గర అయితే సర్ది పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతానే కదా, ఈవినింగ్ కల్లా మనకు అవుతుంది. నా శారీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కాస్ట్ ఎంత ఉంటుందో కూడా ప్లీజ్ కామెంట్ ప్లీజ్. అండ్ మా మమ్మీ వచ్చేసి ఇక్కడ శనగపప్పు అయితే నానబెడుతున్నారు స్టవ్ మీద. స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి పసుపు బొట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా దీపారాధనకు కావాల్సినవి అయితే నేనైతే ఒక చోట పెట్టేశాను. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా ముందు రోజు నైటే సర్ది పెట్టేసుకున్నాము. మా పాపకు వచ్చేసి వాళ్ళ పిన్నిలు, మా సిస్టర్స్ అందరూ కూడా మా పాపకి పిన్నిలు అవుతారు కదా, నా కొడుక్కి కూతురికి కూడా. సో వాళ్ళందరూ పిల్లల్ని ఆడిస్తున్నారు, మాతో చాలా మంచిగా మూవ్ అవుతారు. సో మేము వచ్చేసి 6 ఆడపిల్లలం, మా ఇంటి వారసులం 6. అండ్ నాతో పాటు అందరూ కూడా చాలా గారాబంగా పెరుగుతున్నారు. మా పిన్ని వాళ్ళు కూడా చాలా మంచిగా మూవ్ అవుతారు మాతో. ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా సరే మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా ఏదో వచ్చినా సరే చాలా హ్యాపీగా కలిసి చేసుకుంటాము. ఇంకా మా సిస్టర్స్ అయితే 2 స్కూల్కి అయితే వెళ్ళిపోయారు, ఇంకో 2 అయితే ఉన్నారు. నాకు చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారు. ఇంకా గడపలకి బొట్లు అవి పెట్టేస్తున్నాము. ఇంకా ఫ్రైడే ఒకటి కలిసి వచ్చింది కదా, ఈలోపు మా పిన్ని వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి పీటలు అవి ఇస్తుంది. పేపర్స్ అవి తీసుకురమ్మన్నాము. ఇంకా పీట ఆల్రెడీ ఒకటి ఉంది, ఒక ఫోటో కూడా ఉంది. ఒక ఫోటో అండ్ అలానే ఒక పీట అయితే మా పిన్ని తీసుకొచ్చింది. ఇంకా బొట్లు అవి పెట్టేస్తున్నాను. ఈలోపు మా చెల్లి వీడియో షూట్ చేస్తుంది. ఏవో అడుగుతున్నారు, అక్క వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తావు, వీడియోస్ ఫాలో అవుతాము అలా ఇలా అని చెప్పేసి. ఇప్పుడు చెప్పే కన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా సైడ్ ఉండి హెల్ప్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా. ఇంక ఈ లోపు మా పిన్ అయితే కూర్చుంది. టైం వచ్చేసి 11-11:30 అలా అవుతుంది. ఇంక అప్పుడు స్టార్ట్ చేసేసాము. కంటిన్యూస్గా చేసేస్తే మనకి అలసట ఉండదు, ఆకలి కూడా వేయదు కదా. ఏమంటారు కమెంట్ ప్లీజ్. మీకు కార్తీక నోములు ఉన్నాయా, లేకపోతే సోమవారం నోములు చేస్తే కమెంట్ చేయండి. అండ్ అలానే ఈసారి నేను ఇంకా న్యూ ఇయర్ కల్లా గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. ఎవరైతే ఎక్కువ
రెగ్యులర్గా కామెంట్స్ చేస్తారో సో వాళ్ళనైతే తీసుకున్నాను. వాళ్ళకి గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తే కనుక మీరు కూడా గిఫ్ట్ అనేది గెలుచుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈలోపు మా చెల్లి వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది. అంటే ముగ్గు వేసిన తర్వాత వరిపిండితో ముగ్గు వేసిన తర్వాత పైన పసుపు కుంకుమ అయితే వేస్తుంది. ఇంకా మేమైతే అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అయితే చేసేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ అండ్ అలానే మా మమ్మీ మా పిన్ని వాళ్ళు కలిసి అయితే కిచెన్లో ఉన్నారు. చాలామందికి డౌట్ వచ్చేది ఇది ఒక్కటేనండి, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను, వీడియో ఎడిటింగ్స్ ఎలా చేస్తున్నాను ఏంటనేది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే డౌట్ వస్తుంది. సో నేను దాని గురించి ఫుల్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. అండ్ అలానే లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది నాకు కమెంట్ చేశారు వాచ్ అవర్స్ కలవాలి అంటే కనుక లైవ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వాచ్ అవర్స్ కొంచెం మనకి ప్లస్ అవుతాయి అని చెప్పేసి. సో చూద్దాం, మన సబ్స్క్రైబర్స్ మాట మనం కూడా వినాలి కాబట్టి. ఇంకా ఈలోపు వచ్చేసి మా మమ్మీ ఇంకా దేవుడి దగ్గర అయితే సర్దుతున్నారు. నాకు ఫుల్ కోల్డ్ చేసేసింది. ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా అసలు వాయిస్ అనేది రావట్లేదు, బట్ ట్రై చేస్తున్నాను ఇవ్వడానికి. ఇంకా మొత్తం గడప మొత్తం నీట్గా బొట్లు అవి పెట్టేసిన తర్వాత గంధం కుంకుమతో పెట్టేసి ఇంకా గడపలు ఉంటాయి కదా, సో వాటికి కూడా పెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఈలోపు మా పాపను వచ్చేసి అందరూ ఆడిస్తున్నారు. ఇంకా చెప్పాల్సింది ఏముంటుందో చెప్పండి. ఫాస్టింగ్ అనేది ఈసారి ఎందుకో తెలియలేదు, వర్క్లో అయితే పడిపోయాము. ఇంకా బెల్లం అయితే మా వారు కవర్లోంచి బయటికి రాకుండా చితక్కొడుతున్నారు. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పెసరపప్పు మినపప్పు రెండు కూడా వాషింగ్ కూడా అయిపోయింది. ఇంకా పాప వచ్చేసి చాలా క్యూట్గా అయితే ఆడుతుంది. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇంకా కిచెన్లో అయితే వర్క్ చేసుకుంటున్నారు. ఒక చెల్లి వచ్చేసి సిల్వర్ క్లీన్ చేస్తుంది, ఇంకొక చెల్లి వచ్చేసి ఇత్తడి రాగి అయితే క్లీన్ చేస్తుంది. మా మమ్మీ మా పిన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడేసుకుంటున్నారు. పూజ కోసం అలా చేసుకోవాలి, 5 అయ్యేసరికి అయిపోవాలి అలా ఇలా అని చెప్పేసి. ఇంకా ఈలోపు అయితే శనగపప్పు పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ మా పిన్ని కలిసి చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళు ఇంకా ప్రతి ఒక్క ఐటమ్కి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు. ఇంకా నేను కూడా వచ్చేసి గడపలు అయిపోయిన తర్వాత పీటలు ఉంటాయి కదా, పీటలు కూడా నీట్గా వాష్ చేసేసి పసుపు రాసేసి చక్కగా ఆరబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను కూడా వరిపిండి వేసి పద్మ ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పద్మ ముగ్గు అయితే షేప్ అస్సలు రాలేదు, బట్ ఇంకా నాకు ఎలా అయితే వచ్చో అలానే పెట్టేశాను. మా అత్తమ్మ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు చాలా మంచిగా వేశారు. అట్ల తద్దెకి వచ్చినప్పుడు మా అత్తయ్య చాలా మంచిగా అయితే వేసింది ముగ్గు. సో అలా ట్రై చేశాను, బట్ అవ్వలేదు. సో నాకు ఇప్పుడు వచ్చేటట్టు అయితే నేను వేసేసాను. ఇంకా అందులో పద్మంలో పసుపు కుంకుమ వరిపిండి కూడా వేసేసి బొట్లు అయితే పెట్టేశాను. ఒక పీట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చిందండి మా పాప. ఆయిల్ డబ్బా కబోర్డ్లోంచి తీసి చక్కగా ఆయిల్ అంతా వంపేసింది పీట మీద. మళ్ళీ పీట వాష్ చేసి సో పెట్టాము. తర్వాత వచ్చేసి ఇంకా శివ పార్వతుల ఫోటో కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ఎవరు పీఠకం వాళ్ళది. నన్ను లాస్ట్ ఇయర్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు అలా చేసుకోకూడదు కదా అని, బట్ మేమైతే పంతులు కానీ కనుక్కున్నాము, ఎలా అయినా చేసుకోవచ్చమ్మా ఒకే ఇంట్లో, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది, కానీ మొత్తానికి లేకుండా ఉండడం కన్నా ఎక్కడో దిక్కన మనం సపరేట్గా పీఠకం పెట్టుకుని చేసుకోవడం బెస్ట్ కదమ్మా. అసలు అనుకోవద్దు, నోములు అంటే ఎవరికో కానీ ఉండవు, ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాము. చాలామందికి విచిత్రంగా ఉంది, అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఏంటి అత్తారింట్లో చేసుకోవాలి కదా అని చెప్పేసి, బట్ కుదిరినప్పుడు ఎక్కడో దిక్కన మానకుండా ఆనవాయి తప్పకుండా చేసుకోవాలి కదా అని ఒక చిన్న ఇంటెన్షన్తో అయితే మేము చేసేసుకుంటున్నాము. దేవుడి దయ వల్ల మేము సపరేట్ వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా చేసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము, బట్ అది మీ అందరి సపోర్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయండి. ఒకసారి మళ్ళీ ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేసేద్దాం అనుకుంటున్నాను అబౌట్ యూట్యూబ్ మీద. అండ్ పూర్ణం ఉండలు కూడా చేసేసారు. ఇంకా కిచెన్లోకి పట్టుకెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేమైతే ఇంకా దేవుడి దగ్గరే పెట్టేసి ఒక పేపర్ అయితే వేసేసింది అత్తయ్య. ఈలోపు శివపార్వతుల ఫోటోలు కూడా పీఠకం పైన పెట్టేశాము. దేవుడి దగ్గర పసుపు కుంకుమ కూడా ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసి ఇంకా మా మమ్మీ వచ్చేసి వెండి సామాగ్రి ఒక సైడు అండ్ ఇత్తడి అవి ఒక సైడ్ అయితే పెట్టేశారు, 2 పీఠకాలు కదా. అండ్ తర్వాత వచ్చేసి పసుపు విఘ్నేశ్వరుని కూడా చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాము. ఇంకా మర్రాకులు ఉంటాయి కదా, మర్రాకుల మీద బూరెలు పెట్టాలి కదా, సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంకా మా డాడీ అయితే ఆకులు గుచ్చేశారు, మాకు ఒక 2 ఆకులు, మా డాడీ వాళ్ళకి ఒక 2 ఆకులు అయితే గుచ్చేశారు. ఇంకా అరటిపళ్ళు కూడా
కత్తెరం అయితే తెప్పించుకున్నాము. చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే కనుక ఎస్పెషల్లీ ఎక్కువ పూజలే పెడుతున్నావు, ఎక్కువ కిచెన్ ఇంకేం పెట్టాలి చెప్పండి, ఏదైనా బయటకు వెళ్ళి పెట్టిన ఆ వీడియో అసలు అందుకే నేను ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను, వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా నేను చేసే పనిని పెట్టాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత మర్రికాయ ఉంటుంది కదా, సో అది కూడా పెట్టాలి అంట కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి, పెట్టాలి లేదు కంపల్సరీ. అండ్ ఉసిరికాయలు కూడా ప్రమిదిలో పెట్టేశాను. ఇంకా పున్నం రోజు 365 ఒత్తు చాలామంది వెలిగిస్తారు కదా పున్నం లేని వాళ్ళు. సో పున్నం ఉన్న వాళ్ళు కూడా వెలిగించుకోవడంలో తప్పలేదు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఉసిరికాయ మీద అయితే వెలిగించాము. ఇంకా దేవుడి దగ్గరికి టెంపుల్కి వెళ్ళినప్పుడు 365 ఒత్తు వెలిగిద్దామని చెప్పేసి అదైతే షార్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా ఆవు నెయ్యి అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అన్నయ్య తీసుకొచ్చింది అయితే నేను డైలీ దీపారాధనకి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న నెయ్యి అయితే ఇంకా అత్తయ్య తీసుకొచ్చింది. ఇంకా పూజకి ఇదే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి యూజ్ చేసేస్తున్నాను. అండ్ ఫైనల్లీ పళ్ళు ఇవన్నీ కూడా డాడీ తీసుకొచ్చేసారు, అవి కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఫ్లవర్స్ అయితే సర్దుతున్నారు. ఇంకా మేడ పైన పున్నం చంద్రుడిని చూడాలి కదా మనం ఆడవాళ్ళం. సో దానికి కూడా అద్దం, తమ్మలపాకులు, చెక్కలు, తాంబూలం, అగరబత్తి, హారతి కర్పూరం ఇవన్నీ కూడా, అంటే ఒక బూరె, ఒక అరుసు ఇవన్నీ కూడా పెట్టేసాము. యాక్చువల్లీ శివపార్వతుల ఫోటో కూడా పెట్టుకోవాలి. ఇంకా చిన్నదైతే మేము తీసుకురాలేదు, ఇంకా టైం కూడా లేదు అని చెప్పేసి మేము ఇంకైతే చంద్రుడిని అద్దంలో చూసేద్దామని చెప్పేసి మేమైతే పెట్టుకున్నాము. ఇంకా ఉంటాయి కదా ప్రమిదలు, ఇవన్నీ కూడా ఎక్కడివక్కడ నీట్గా పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా పత్తిర్లు డాడీ తీసుకొచ్చినవి, ఇంకా చాలా పత్తిర్లు అయితే తీసుకొచ్చారు. మర్రాకులు, అరివేరులు, ఇంకా చాలా పత్తిరి అయితే తీసుకొచ్చారు. మామిడి ఆకులు ఇంకా ఏవో తీసుకొచ్చేసారు మా డాడీ. ఇంకా అవన్నీ కూడా పెట్టేశారు. మధ్యాహ్నం అంటే ఈవినింగ్కి బ్రష్ చేస్తాం కదా, పందు పుల్లలు కూడా ఏవో తీసుకొచ్చారు. అవేవో పుల్లలు అంట, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ ప్లీజ్. ఇంకా ఆకులు వచ్చేసి అరిటాకుల మీద అయితే వేసాం. కంపల్సరీ మస్ట్ షుడ్గా అరిటాకు వేసిన తర్వాత ఈ మర్రాకులు అనేది వేస్తాము. ఇంకా మా డాడీ, మా పిన్ని వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఒక పక్క వచ్చేసి టైము 1:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇంకా మనం ఎక్కువ కదా వేసేటప్పటికి 2 అలా అవుతుంది, ఇంకా సరిపోతుంది టైము అని చెప్పేసి నేను మా మమ్మీ అయితే ఇంకా దేవుడి దగ్గర హడావులు లేకుండా నీట్గా అయితే ఇంకా సర్దేస్తున్నాము. ఇంకా వెళ్ళి అలా దీపారాధన చేసుకునేలా ఉండాలి అని చెప్పేసి. ఇంకా అత్తయ్య వచ్చేసి ఇక్కడ బూరెలు అయితే చాలా మంచిగా రౌండ్గా అయితే వేస్తుంది. ఇంకా చిలుక ద్వాదశి రోజు అయితే ట్రై చేశాను, చాలా అంటే చాలా. ఉసిరి పత్ర అయితే ఎక్కడ దొరకలేదు నాకు, ఉసిరి కొమ్మ కాదు కదా ఆకు కూడా దొరకలేదు, కనీసం ఉసిరికాయ కూడా దొరకలేదు. బట్ చాలా ఫీల్ అయ్యాను, అంతా బాగా చేసుకుంటున్నాను, అదొకటి దొరికితే సరిపోతుంది అని చెప్పేసి ఇంక మా డాడీ అయితే ఈరోజు తీసుకొచ్చారు. కంపల్సరీ తీసుకురమ్మని నేను కూడా చెప్పాను, కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకోవాలి అని చెప్పేసి. అండ్ మరి వేరులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, మా మమ్మీ ఇంకా పెట్టడానికి వీలు లేదని చెప్పేసి కబోర్డ్ వెనకాల 2 ఫోటోలకి తాగేటట్టు అయితే పెట్టింది. ఇంకా మా చెల్లి వచ్చేసి కొంచెం వీడియో కన్ఫ్యూజ్ అయింది, బట్ అలాంటి ట్రై చేసింది. ఇంకా మా డాడీ, మా మమ్మీ, నేను అయితే ముగ్గురం డిస్కస్ చేసుకుంటున్నాము. ఏది పడిపోయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మనం సర్దుకోవడానికి అని చెప్పేసి నేనైతే ఇక్కడ సర్దుతున్నాను. ఒక పీఠకం దగ్గర వచ్చేసి మా మమ్మీ సర్దుతుంటే, ఇంకో పీఠకం దగ్గర వచ్చేసి ఏమేమి అయితే తక్కువ చేయాలని మా మమ్మీకి చెప్తుంటే మా మమ్మీ అయితే. అండ్ అలానే వీడియో అయితే ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే కనుక మీరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంటే లైక్ ఏదైనా వర్క్ ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది కదా. చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్, బట్ ఎవ్వరూ షేర్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఇంకా సపోర్ట్ చేయాలండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. ఇన్స్టా అండ్ యూట్యూబ్ కూడా చాలా మంచిగా అయితే రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా పత్తిర్లన్నీ పెట్టేసిన తర్వాత నార్మల్ ఫొటోస్ కూడా మా మమ్మీ దేవుడు ఫొటోస్కి పువ్వులు అవి పెట్టేస్తున్నారు. ఇంకా ఒక బుట్ట బూరెలు అయితే ఇప్పటికైతే అయ్యాయి. ఇంకొక బుట్ట బూరెలు, ఇంకొక అరుసులు అయితే బయట తెప్పించేసాము. వాళ్ళు కూడా పున్నమి చేసుకుంటూనే నీట్గా శుభ్రంగా ఆ రోజు మార్నింగ్ తలస్నానాలు అవి చేస్తారంట. అయినా సరే మా పిన్ని లాస్ట్లో అయితే ట్రై చేసింది. ఇంకా అవి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మా అత్త అయితే బూరెలు వేస్తుంది, ఇంకా పప్పు అయితే ఇంకా గ్రైండ్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక ట్రిప్ వచ్చేసి ఇంకా అయిపోయినవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాము. అరటిపళ్ళు ఇంకా మా మమ్మీ ప్రసాదం కూడా చేశారు. మా చెల్లి వాళ్ళు హడావుడిగా తిరిగేస్తున్నారు కదా. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ అలానే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కనుక పార్ట్ 2 అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచిగా చేసుకున్నాము పూజ వచ్చేసి. ఇక్కడ తోటికోడలు ఇద్దరు చూసారో, ఒకరు వెనకాల ఒకరు ఒక్కొక్క బుట్ట తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నారు. ఎన్ని ఉన్నా సరే
పూజలకి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఇలా కలిసి ఉంటేనే కదండి ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఎవరైనా మనల్ని చెప్పుకున్న వాళ్ళు కూడా మనల్ని చూసి ఏడ్చేలా ఉండాలి. ఎందుకంటే కనుక సో వాళ్ళకి పని ఏమీ లేక మన కోసం చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో గొడవలు వదిలేసి సో ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇంకొకరి కోసం అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే కనుక అంతకు మించి ఏం చెప్పలేను. ఏదో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.